పరిశుద్ధుడు ఆమె వాడి ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభునామంలో మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మొదటి ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించి దీవించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి రక్షణ ఆనందం ఇచ్చి బలపరిచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నీ పేరిట నేను నిలబడుచున్నానయ్యా. మీరు నన్ను మీ ఆత్మతో నింపండి, బలపరచండి. నీ బిడ్డలు నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా. నన్ను మీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకొనండి. నా నోటికి తోడైండండి ప్రభా. నీ బిడ్డలు వినుచున్నగా వినగల చెవులను గ్రహించే మనసుని మీరు అనుగ్రహించమని పరిశుద్ధుడు ఆమె వాడి ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని వెలిగించి రగిలించి మీ కొరకు వాడుకొనమని, ప్రతి పాపికి పాప క్షమాపణ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము పొట్టి జక్కయ్య గురించి మనం కొన్ని విషయాలు మనము తెలుసుకుందామండి. దేవుని యొక్క ఆత్మీయత విషయంలో, దేవుని పిల్లల యొక్క వారి యొక్క ఆత్మీయ జీవితాల విషయంలో మనం అనేక విషయాలు తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామండి. ఒక్క విషయం తెలిస్తే నాకు తెలిసిందిలే అని కాదండి. ఒక్క విషయమే అనేక మార్లు తెలుసుకోవాలని మనము యత్నం చేసిన ఎడల పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పొట్టి జక్కయ్య గురించి మాకు తెలిసిందే కదా అని అనేకులు అనుకుంటారండి. ఈరోజు మన అంశము జక్కయ్య పొందిన ధన్యత. ఎలా ఉందండి అంశం? చాలా సంతోషంగా ఉంది కదా. జక్కయ్య పొందిన ధన్యత మీరు పొందారా? నేనైతే పొందుకున్నాను. సమస్తము నాది కాదని దేవుని యొక్క యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరలోక రాజ్యము మాత్రమే నాకు శాశ్వతమని నేను తెలుసుకున్నానండి. తెలుసుకున్న నేను నా ఇంటి వారికి నేను తెలియజేస్తూ ఉన్నానండి. అట్టి రీతి విషయంలోనే అనేక మార్లు పరిశుద్ధాత్ముడు నాలో ఉండి నాకు సహాయం చేస్తూ, నన్ను బలపరుస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారండి. ఈరోజు మన అంశము జక్కయ్య పొందిన ధన్యత. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందామండి. ఇక్కడ ఆయన అనగా యేసుక్రీస్తు వారు యెరికో పట్టణములో సంచరించుచు ఆ పట్టణములోనికి ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడగు ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు ఇక్కడ ఉన్నారండి. ఈ యెరికో పట్టణములో ఈ జక్కయ్య అనే ఈ కుమారుడు ఉండటం యేసుక్రీస్తు వారికి మొదటి నుంచి తెలుసండి. ఆ సమయంలో ఆయన యేసును చూడాలని, యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు వినాలని ఆయన వచ్చి మేడి చెట్టు ఎక్కుతాడని కూడా యేసుక్రీస్తు వారికి తెలుసండి. నీ జీవితంలో నేను ధన్యకరమైన రీతిలో జక్కయ్య కంటే గొప్పగా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. జక్కయ్య వలె ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని యొక్క సార్వత్రిక సంఘమ ప్రజలారా, మీరు జక్కయ్య వలె కొన్ని ధన్యతలు పొందుకోవాలని, ధన్యకరమైన మార్గంలో మీరు నడుచుకోవాలని ఆశ కలిగి ఉంటే ఈ జక్కయ్య వలె యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మీరు విని ఆయనను చూడగోరాలి. విని విడిచిపెట్టేవారు క్రైస్తవులు కారండి. విని విడిచిపెట్టేవారు పరలోక రాజ్యానికి వారసులు కారండి. వినిన దానిని బట్టి జీవించి క్రీస్తువును పోలి నడుచుకుని ఆయన క్రియలను జరిగించి ఆయన సువార్తను విన్న వీరు అనేకులకు తెలియచేసేవారు దేవుని కుమారులు అనబడతారండి. ఈ శుభవర్తమానము, సువార్తమానము అనేకులకు వెలుగుకరంగా మారాలని ఆశపడతారు. అనేకులు కూడా నా వలె అనేకులు ధన్యతలు కలిగి ఉండాలి, ధన్యకరమైన మార్గంలో నడిపించబడాలి, ధన్యులుగా జీవించాలి, ధన్యత పొందుకుని భూలోకంలో నుండి పరలోకం చేరాలని అనేకులు వారి యొక్క పొందిన ధన్యతను గురించి అనేకులకు చెప్తూ ఉంటారండి. నీ సాక్ష్యం నీలోనే ఉంటే నీ కథ ముగిసిపోయినప్పుడు నీ సాక్ష్యం ఎలా తెలుస్తుంది అనేకులకి? నువ్వు బ్రతుకుండగానే అనేకులకు నీ సాక్ష్యం చెప్పాలి, నీ రక్షణ సాక్ష్యం చెప్పాలి. నిన్ను ఎలా బ్రతికించాడు దేవుడు, ఎలా విడిపించాడో నువ్వు అనేకులకు చెప్పాలి. నువ్వు చెప్పినట్లయితే అనేకులు దారి తప్పిపోతున్నారు కదా, వారందరూ కూడా క్రీస్తుని గురించి శుభవార్త విని ఈ జక్కయ్య వలె యేసు ఎవరో చూడగోరి దేవుని సంధికి వస్తారు. ఇంకా కొద్దిసేపు మీ దగ్గర కూర్చుని మాట్లాడి
దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటారు. లూకా సువార్త 19వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఇక్కడ జక్కయ్య అనే ఈ వ్యక్తి దేవుని యొక్క కుమారుడు ధనవంతుడిగా ఉండటం మనం చూస్తున్నాం. ఈరోజు ధనం ఉంటే ఏమనుకుంటారండి, ఇక దేవుడు అవసరంలా, దేవుడి పిల్లలు అవసరంలా, వాళ్ళెంత, వాళ్ళు బ్రతుకులెంత, వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవటానికి ఉండదు కదా, వాళ్ళు తినక ఇక మిగిలేది ఏముంది, ఏమీ లేదు కదా, దేవుడు దేవుడు అంటారు, దేవుడిని నమ్ముకున్నాం అంటారు, వాళ్ళకి ఆస్తులేవి, వారికి ధనము కొదువైపోయింది కదా, వారికి ఆహారము ఆరోగ్యం కొదువైపోయింది కదా, వారికి పట్టు వస్త్రాలు లేకపోయినాయి కదా, వారి దేవుడు వారికి ఏం న్యాయం చేస్తున్నారు, వారి దేవుడు వారికి ఆహారమే పెట్టలేకపోతున్నారని మరికొందరు అంటూ ఉంటారండి. ఇక్కడ ఈ భూ సంబంధమైన విషయాల్లో దేవుడు మాట్లాడాలని అనుకోవట్లా, పర సంబంధమైన విషయాల్లో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఈ జక్కయ్య గారి జీవితం మనం చూస్తే బిడ్డలారా, మొదట యేసుక్రీస్తు వారు ఈ యొక్క యెరికో పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆయన ఈ మార్గం మధ్యలో గుండా వెళ్తాడంట అని మరికొందరు చెప్పినప్పుడు ఈ జక్కయ్య ధనవంతుడన్న మాట కూడా మర్చిపోయాడండి. గర్విష్ఠతనాన్ని వదిలేసుకున్నాడు. కొంతమంది చింపు గుడ్డలు కూడా వదిలిపెట్టరండి. కొందరైతే వారికి సరిపడని ఆ వస్త్రాలు వేరే ఒకరికి ఇవ్వడానికి కూడా ఇష్టపడరండి. అలా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు, రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన ఆహారం లేక, వస్త్రాలు లేక మరి చాలా ఇబ్బందులు పడుతున్న వారిని మీరు చూడండి. ఒక బ్యాగు మరి ఆ బట్టలున్న బ్యాగ్ తీసుకొచ్చి వారికి ఇస్తే ఎంత సంతోషం. దేవుడు ఇచ్చిన సహాయాన్ని వ్యర్థము చేయకూడదు. నీకు సాధ్యమైతే నువ్వు దేవుని పేరిట అనేకులకు వస్త్రాలు ఇవ్వాలి, నూతన వస్త్రాలు అనుకుంటే నువ్వు కొని ఇవ్వచ్చు. నువ్వు కొని మరి పంచిపెట్టలేని పరిస్థితిలో బిడ్డలారా, నీకు కలిగినవి నీ బీరువాలో నుంచి తీసి నీ బిడ్డలవి మరి లేని వారికి కొందరికి సహాయం చేయొచ్చు. ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, ఈ ధనం ఇక నాకు అక్కర్లేదు ప్రభువా అనే స్టేజ్కి వచ్చారండి. మీలో ప్రతి ఒక్కరూ ఉన్న ధనాన్ని దేవుని కొరకు ఖర్చు చేయండి, ఉన్న ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు చేయండి, ఉన్న ఆహారాన్ని లేని వారికి పెట్టడం మీరు నేర్చుకోండి. ఇక్కడ జక్కయ్య యేసుక్రీస్తు వారు ఆ మార్గం మధ్యలో వస్తున్నారని తెలుసుకున్నప్పుడు అప్పుడు అతను దేవుని చూడాలని ఏ చెట్టు ఎక్కాడండి? జామ చెట్టు ఎక్కాడు, ఉసిరి చెట్టు ఎక్కాడా, మామిడి చెట్టు ఎక్కాడా? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మనం కొన్ని విషయాల్లో మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, మన పిల్లలకు కూడా తెలిసేలాగా చేయాలి. అన్నీ తెలిసిన వారు బిడ్డలకు కూడా బోధించేవారుగా ఉంటారు. అన్ని ఆత్మీయతలో అన్ని విషయాలు తెలుసుకున్నవారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ జక్కయ్య 3వ వచనంలో కూడా చూస్తే, యేసు ఎవరో చూడగోరి నేను ధనవంతుడను కదా, ఆయన వస్తే ఆయన చూసేదేంటి, ఆయన కాలి నడకతో వస్తున్నారు కదా, నేను నాకు కావాల్సిన వాహనాలు కూడా కొనుగోలు చేసుకోగలిగినంత ధనము నా దగ్గర ఉంది కదా, నాకంటే యేసు గొప్పవాడా, నాకంటే యేసు బలవంతుడా, నాకంటే యేసుక్రీస్తు వారు గొప్ప అధికారా, వడ్డీ వ్యాపార, ఆ బీదవాడైన యేసుక్రీస్తు వారు అలా నడుచుకుంటూ వస్తుంటే నేను వెళ్ళటం ఏంటి, నేను చూడటం ఏంటి అని అనుకోలేదండి. కొంతమంది సేవకులు మార్గ మధ్యలో సువార్త చేసి వెళ్తూ ఉంటుంటే వాళ్ళ గురించి మాకెందుకులే, పిలిస్తే కొంతసేపు వాగుతూ ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేవన్నీ మాకు నచ్చమంటారండి. చాలా వరకు నీలో పాపం ఉంది కనుక దేవుని మాటలు నీకు నచ్చవు. నీలో పరిశుద్ధత ఉంటే ఎంత జ్ఞానం లేని వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడితే నీకు ఇష్టకరంగా ఉంటుంది. కడుపు నిండిన వాడికి తేనె పట్టి అయినా ఏం చేస్తాడంటే త్రొక్కేస్తాడంట. ఆకలి కొనిన వారికి చేదు వస్తువైనా నువ్వు పనికి రాకుండా అది డస్ట్బిన్లో పడేయాలనుకుని పడేసినా సరే, ఆకలి కలిగిన కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, డస్ట్బిన్ల దగ్గరికి వచ్చి భోజనాలు చేస్తున్నారండి. తన్ను తాను తగ్గించుకోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు ధనవంతుడు, అతడు ఎలాగన్నా పెరిగాడు, గొప్పగానే పెరిగాడు.
ఎలాగను తను యేసుక్రీస్తు వారి కొరకు ఆయనను ముఖ దర్శనం చేసుకోవటానికి, ఆయనను చూడటానికి ఎంతగా తగ్గించుకున్నారండి? ఏమీ లేనివాడిగా ధనవంతుడై ఉండి యేసయ్యని చూడాలని ఆశ కలిగి ఉండటం అది గొప్ప ధన్యత అండి. ఈరోజు నాకు ఇది ఉంది, అది ఉంది, వాహనం ఉంది, ఇల్లు ఉంది, అంతస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఇవి కాదండి సువార్త. యేసు ఎవరో చూడగోరాలి ముందు, యేసు ఎవరో తెలుసుకోవాలి ముందు. నేను ఇన్ని పాపములు చేశాను కదా, ఇన్ని పాపములు ఆయన ఎలా క్షమిస్తాడని తెలుసుకొని కోరాలి. ప్రతి ఒక్కరు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కలిగిన దానిని తింటూ కలిగిన వాటిల్లో సుఖిస్తూ సంతోషంగా గడుపుతూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదండి. మరికొందరు బిడ్డలైతే దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, వాహనాలను బట్టి, ఉండటానికి ఇచ్చిన నీడను, గృహాన్ని బట్టి దేవుని ఎంతగానో ఘనపరుచుకుంటున్నారు. కృతజ్ఞత లేని వారు దేవుని రాజ్యానికి వారసులు కానే కారు. కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలి. మనం ఒకరిని తక్కువగా మాట్లాడకూడదు. మనకేమున్నా లేకపోయినా సరే విధేయత కలిగి ఉండాలి. ఇక్కడ జక్కయ్య యేసుక్రీస్తు వారు ఆ మార్గ మధ్యలో వస్తున్నారని తెలుసుకొని కోరి యేసుక్రీస్తు వారికి విధేయుడై విధేయత చూపించాడండి. ఆయన ఎవరో చూడగోరి 4వ వచనములో మనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ముందుగా పరిగెత్తి. మేడి చెట్టుకి మామిడి చెట్టుకి ఎంత డిఫరెంట్ ఉందండి. కొందరు యేసుక్రీస్తు వారి నామంలోనికి రాని వారికి తెలియదండి. మేడి చెట్టు అంటే వాళ్ళు ఏమనుకుంటారు? మామిడి చెట్టు అనుకుంటారు. పూలు చేయటం నేర్చుకోకూడదు కానీ బిడ్డలారా, అర్థవంతంగా యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడగలిగితే, ఆయన చూడగోరిన ఈ జక్కయ్య గురించి మనం మాట్లాడగలిగితే తిరిగి జన్మిస్తారు. పూర్తి వివరాలు, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. వారు మందిరానికి రాకపోయినా బైబిల్ గ్రంథంలో జక్కయ్య అన్న వ్యక్తి గురించి నేను విన్నాను కదా అని సంవత్సరములు గడిచినా సరే వారి ఊపిరి ఉన్నంత వరకు, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, నోటికి మాట ఉన్నంత వరకు వారు మర్చిపోరండి. 4-5 సంవత్సరాల క్రితం దేవుడు వేములపల్లి గ్రామం నన్ను నడిపించారండి. సువార్త చెప్పమని ప్రభు నాకు బోధించినప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు నాకు కనిపించి, అమ్మా పలానా 3 గంటల సమయంలో మా గ్రామానికి నువ్వు వచ్చావు, నేను చూశాను, యేసయ్య మా కోసమే నిన్ను పంపించారని చెప్పి ఈ మార్గము మధ్యలోనికి వచ్చినప్పుడల్లా మా గృహాన్ని దర్శించమ్మా, ఈ గ్రామం వచ్చినప్పుడల్లా మా గృహాన్ని దర్శించమ్మా అని చెప్పి, అమ్మా బైబిల్ గ్రంథంలో దావీదు గొలియాతుని గురించి ఉంది కదా, ఆ విషయం నాకు తెలుసమ్మా, ఎప్పుడో ఒకసారి నేను విన్నాను, ఇప్పటికీ నాకు గుర్తే, దావీదు వదిలే నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను కానీ ముందుకు రాలేకపోతున్నాను తన వారు నాకు చెప్పుకున్నారండి. గొలియాతును ఒక ఒడిసెల రాయితో కొట్టాడు కదా, అది నాకు చాలా సంతోషం వేసిందని చెప్పారండి. నువ్వు తెలుసుకున్న గొప్ప గూఢమైన సంగతులు మేడల మీద, మిద్దెల మీద చెప్తే అనేకులు రక్షించబడతారు. అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అనేకులు యేసుక్రీస్తు వారిని చూడాలని ఆశ కలిగి ఉంటారు. ఇక్కడ ఇతడు యేసును చూడగోరి మేడి చెట్టు ఎక్కడం మనం చూసాము. 5వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వారు తల ఎత్తి ఆ మేడి చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగుము అన్నాడండి. జక్కయ్య పేరు దేవునికి, ఈయనకి యేసుక్రీస్తు వారికి ఎలా తెలుసని గ్రామంలో అనేకులు ఆశ్చర్యపోతున్నారు. నీ పేరు యేసుక్రీస్తు వారికి తెలియదంటావా? నీ బుద్ధి, నీ జ్ఞానము దేవునికి తెలియదా? నీ సత్ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన దేవునికి తెలియదమ్మా? నీ భక్తి, నీ యథార్థత, నీతి క్రియలు, పవిత్రమైన ఆ యొక్క గొప్ప స్వభావము దేవునికి తెలియదా? మరికొందరు అనుకుంటారండి, చాటున వ్యవహారాలు చేసి పాపము జరిగించి వ్యసనాలలో కొట్టుకుపోద్దు, ఇక్కడ 4 గోడలు ఉన్నాయి కదా, ఎవరికి తెలుసు అనుకుంటారండి. చూస్తున్న దేవుడు ఆయన, సృష్టిని సృష్టించింది ఆయన. నువ్వు ఏం చేసినా ప్రతి దినము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, నీ దగ్గర సీసీ కెమెరా ఉంటుంది. ప్రతి విషయములో నీ క్రియలు, నీ జ్ఞానము, నీ పనులు, నీ ప్రవర్తన అది మంచిదైనా చెడ్డదైనా తీర్పులోనికి వస్తుంది.
ప్రతి విషయంలో దేవుడు ఒక కెమెరాలో దాచి ఉంచుతాడు. ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాలు వచ్చినాయి కదా, ఆ సీసీ కెమెరాలు నీ దగ్గర పెట్టాడు దేవుడు. ఆ విషయం నీకు తెలియక నేను ఎన్ని చేసిన దేవునికి తెలియదులే అనుకుంటున్నారు మీలో కొందరు. నిత్యము దేవునికి భయపడేవారు ధన్యులు. వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సేవ విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. బిడ్డలారా, నీవు గొప్ప నేను గొప్ప కాదు, కానీ మనమందరం కలిసి ఈ దినమున మనము కన్ను మూసే వరకు యేసుక్రీస్తు వారిని గొప్ప చేసేవారమై ఉన్నాము. ఇక్కడ జక్కయ్య త్వరగా యేసుక్రీస్తు వారి స్వరము విని మేడి చెట్టు దిగాడండి. త్వరగా దిగి జక్కయ్య త్వరగా దిగుము అనగానే త్వరగా దిగాడండి. ఈ మేడి చెట్టు కొన్ని విషయాల్లో మీరు అర్థం చేసుకోండి. ఎక్కటం అంటే హెచ్చించుకోవటం, దిగటం అంటే తగ్గించుకోవటం. ధనవంతుడై ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని చూడక మునుపు అతనిలో కొంచెం గర్వం ఉన్నది. ఏదో చూడాలనుకున్నాడు అంతే. ఆ పరిశుద్ధుడు ఎలా ఉంటాడు, ఆ ప్రభువు ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం, చూస్తే ఏం పోద్ది, మన ధనమేమో కొదువైపోదు కదా అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు స్వరము విని త్వరగా దిగినప్పుడు గర్వం పోయిందండి, అహంకారం పోయింది, దుష్టత్వం పోయింది, పాపపు క్రియలు పోయినాయి. అనేకులను హింసించి బాధించి ఆ ధనాన్ని కూర్చుకుని వడ్డీ వ్యాపారం చేసే ఆ యొక్క దుష్ట ప్రభావము, ఆ యొక్క నీచ ప్రభావము, చీకటి క్రియలు అన్నీ కూడా పోయినాయి. త్వరగా దిగాడండి. తన స్థితిని మర్చిపోయి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్యా, నాకు ధనం ఉంది కదా, ఈ ధనమును బేదలకు ఇచ్చేస్తాను ప్రభువా. నేను ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో వారందరికీ రెట్టింపు ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి తనకు తానే చెప్పుకుంటున్నాడు. యేసయ్యను చూస్తుంటే నీకు పశ్చాత్తాపం కలగట్లేదా? ఇక్కడ జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య పశ్చాత్తాపడుతున్నాడు. నేను చేసిన తప్పు ప్రభువా, నేను చేసింది పాపమయ్యా, నా పాపము కడగబడాలంటే వారికి మరలా ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి ఆయన ఆత్మని బలపరుచుకున్నాడు. వారి యొక్క దేహాన్ని, ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. మంచి క్రియలు జరిగించాడు. తన పాపాలన్నీ ప్రభువు క్షమించి ఆయన రక్తంలో కడిగేలాగున ఆయన లోబడిపోయాడు. నువ్వు లోబడాలంటే సంవత్సరాలు పట్టిద్ది. ఈ సంవత్సరం కాదంటావు. మారు మనసు పొంది బాప్తిసం పొందయ్యా, రక్షణ పొందుకొని ఆయన యేసయ్య త్వరగా రాబోచున్నాడు, నీ పాపాలకు క్షమాపణ పొందుకోయ్యా. నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్ళకూడదు, పరలోకం వెళ్ళాలంటే యేసయ్యని నమ్ముకోవాలి, నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో నువ్వు కడగబడి నీటి బాప్తిసం పొందాలని చెప్తుంటే ఈ సంవత్సరం కాదంటారండి, మరొక సంవత్సరం అంటారు. ఇలా 10 సంవత్సరాలు గడిచిపోయినా సరే మరొక సంవత్సరం అని చెప్తా ఉంటారు. మనుషుడి జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని మొదటి జీవగ్రంథంలో రాశారు కదా. ఇక్కడ ఈ పొట్టి జక్కయ్య, ఈ యొక్క దేవుని చూడాలని ఆశ కలిగిన ఈ జక్కయ్య దేవునికి విధేయత చూపించాడు. ఆయన స్వరం విని త్వరగా దిగేశాడు. దేవుని స్వరం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు? నీ కుటుంబంలో, నీ గ్రామంలో, మరి సౌండ్ సిస్టమ్ ద్వారా, మైకుల ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నావు? నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని దగ్గరికి వస్తున్నావా? నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? అన్యాయంగా నీ సహోదరుల దగ్గర, నీ కుటుంబస్తుల దగ్గర, నీ గ్రామస్తుల దగ్గర వడ్డీ వ్యాపారం చేసిన వ్యక్తివి నీవు. అయితే నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? తిరిగి ఎవరికైనా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తున్నావా అంటే లేదు. వస్తా ఎలా వచ్చామండి? ధనము తేకుండా వచ్చాం. ఎలా వెళ్ళిపోతాం? ఏమీ పట్టుకుపోకుండా వెళ్ళిపోతాం. ఖాళీగా వచ్చామో ఖాళీగా వెళ్ళిపోతాం. నరుల కాలం, యుద్ధ కాలము అది కొద్ది కాలమే. అతిశయించే ప్రతి వారు ప్రభువునందు అతిశయించాలి. ప్రభువు నామములో పాపములు ఒప్పుకొని విడిచిపెడితే నీకు పాప క్షమాపణ ప్రభువు కలుగజేస్తున్నాడు. ఆయన రక్తంలో నిన్ను కడగాలని ఆశపడుతున్నాడు. ఆయన శిలువ త్యాగము నీ కొరకే మరణించి ఆయన తిరిగి లేచారన్న నిజాన్ని నువ్వు తెలుసుకుంటే జక్కయ్య వలె నువ్వు ధన్యుడిగా జీవిస్తావు. 6వ వచనంలోనికి మనం వచ్చేస్తే బిడ్డలారా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. నువ్వు త్వరగా నీ మనసును మార్చుకుంటే, త్వరగా యేసయ్యని సొంత రక్షకునిగా నువ్వు చేర్చుకుంటే జక్క ఇంటికి వచ్చిన రక్షణ నీ కుటుంబంలో అందరికీ కలుగుతుంది. త్వరగా యేసయ్యని నేను నా సొంత రక్షకునిగా నేను చేర్చుకున్నానండి,
నేను 20 సంవత్సరాల వయసులో నేను యేసయ్య నాకు కావాలి అని నేను కన్నీటితో బాప్తీసం తీసుకోవటం జరిగింది. మరి 10 సంవత్సరాలు కూడా ఎంతగానో ప్రభు నన్ను బలపరిచారు. నా పెద్ద కుమార్తె కూడా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం తీసుకోవటానికి ప్రభు కృప చూపించాడు. యేసయ్య గొప్ప దేవుడు కదమ్మా, ఆయన నా సొంత రక్షకునిగా నాకు కావాలి అని చెప్పి తను కన్నీటితో బాప్తీసం తీసుకోవటం ఇది ఎంతో మాకు ధన్యతగాను మాకు సంతోషంగాను మాకు కనిపిస్తూ ఉందండి. యేసుక్రీస్తు వారిని నువ్వు చేర్చుకోవాలని ఆశ కలిగి ఉండు. మొదట దేవునికి విధేయత కలిగి ఉండు. ఆయన్ని చూడాలని ఆశ కలిగి ఉండు. రెండవదిగా నీ ధన సంపదలను మర్చిపో. అన్యాయంగా పుచ్చుకున్నవి నీ స్నేహితులకి ఇచ్చేసేయి. అలాగే 6వ వచనంలో చూస్తే దేవుని స్వరము విని గర్వము నుంచి దిగిరా, అహంకారం నుంచి దిగిరా. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను హెచ్చుగా చేయటానికి నిన్ను బ్లెస్ చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని స్వరం వినగోరితే ఆయన స్వరాన్ని నీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నారు. 8వ వచనంలో మనం చూస్తే బిడ్డలారా, నాకు కలిగినది బేదలకు ఇచ్చేస్తాను ప్రభు అంటున్నాడు. నీకు కలిగినది ₹1 బేదల కొరకు ఖర్చు పెడుతున్నావా అంటే ఖర్చు పెట్టేవారు ఖర్చు పెడుతున్నారు, లేనివారు లేరు. వాళ్ళ వ్యసనాలకి అనేక విషయాల్లో ఈ యొక్క దేవుడిచ్చిన పరలోకపు ధనాన్ని వ్యర్థపరిచేస్తున్నారు. ఇక హాయిగా జాయిగా బ్రతికినంత కాలము బ్రతికేద్దాము, మనం బ్రతికేది కొంతకాలమే కదా అని చెప్పి ఎవరు సుఖము ఎవరు సంతోషం వారు చూసుకుంటున్నారండి. నీ సంతోషం నీ సుఖం నువ్వు చూసుకుంటే బాధల్లో ఉన్న వారిని ఎవరు ఆదరిస్తారు? మనల్ని తీసి మనిషిగా చేసి తన పోలిక చొప్పున నిన్ను చేసి మంచి రూపాన్ని ఇచ్చి అవయవాలు ఇచ్చి నీకు ఊపిరి పోసి ఆరోగ్యం ఇచ్చి దానం ఇచ్చి అన్నీ ఇచ్చాడు కదా యేసయ్య. నీకేం తక్కువ చేయలేదు కదా. నువ్వు అనేకులకు మేలుగా నిలబడాలి, వాళ్ళకి మేలు చేయాలి. మేలుకొలుగు మార్గంలోనికి వచ్చి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మన అంశము జక్కయ్య పొందిన ధన్యత. అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా నువ్వు నిలబడితే నువ్వు అన్యాయంగా పుచ్చుకున్నదంతా నీ జీవితంలో కన్ను మొయ్యక మునుపు ఏదో రకంగా మేలు చేయగలిగితే జక్కయ్య వలె నిన్ను ధన్యుడిగా దీవిస్తాడు దేవుడు. మొదట యేసయ్యని చేర్చుకో, సొంత రక్షకునిగా చేర్చుకో, పరలోక రాజ్యంలో నీకు స్థానం కలగబోచున్నది. 7వ వచనంలో మనం చూస్తే అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. యేసయ్య ఎవరింటికి వెళ్ళారు? వడ్డీ వ్యాపారి అయిన పాపి అయిన జక్క ఇంటికి వెళ్ళాడు. పాపిని ఎలా మార్చాడు దేవుడు? ధన్యుడిగా మార్చాడు. వడ్డీ వ్యాపారిని ఎలా మార్చాడు దేవుడు? తగ్గించుకున్న వ్యక్తిగా మార్చాడు. ధనగర్వము లేదు, పేరు ప్రఖ్యాతలు లేవు, ఏమీకు అవసరంలా. యేసయ్య నాతో మాట్లాడాడు చాలు, ఆయన నేను చేర్చుకుంటానని నా ఇంటికి రా ప్రభు అంటే వచ్చారు చాలు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య అన్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి మనసులో ఆహ్వానించుకుంటే ఆయన నీ ఇంట్లోకి వస్తాడు, నీ ఇంట్లో అందరినీ రక్షించి పరలోకం తీసుకెళ్తాడు. నీ మట్టుకు నువ్వు నీ భక్తి ఎలా ఉన్నదో, నీ ప్రార్థన విధానం ఎలా ఉన్నదో, రేయి పగులు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావా? అసలు ప్రార్థనే చేయకుండా క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావా? యేసుక్రీస్తు వారు నాకు తెలుసు అని చెప్పి మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా బైబిల్ అంతా నాకు తెలుసు అంటారండి. ఏం తెలుసు నీకు? నీకు తెలిస్తే వినిన దాన్ని పాటిస్తావు కదా. కుక్క తోకలాగా ఉండకూడదు విశ్వాసం, కుక్క తోకలాగా ఉండకూడదు భక్తి జీవితము. భక్తి జీవితం అంటే క్రియలు పొందుకుని ఆ క్రియలు జరిగించే విధానంగా ఉండాలి. 9వ వచనం మనం చూస్తే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడండి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును నా కుమారుడే. పాపిని వెతికి రక్షించడానికే నేను వచ్చాను. ప్రతి పాపి కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. కలువరి శిలువలో రక్తాన్ని చిందించి నా త్యాగాన్ని తెలియచేయటానికి వచ్చాను. ఒక్కొక్క ఆత్మను పశ్చాత్తాపంలోనికి నడిపించి రక్షించడానికి వచ్చాను అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడండి. ఇక్కడ 8వ వచనం మనం చూస్తే నాకు ఉన్నదంతా నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా తీసుకుని ఎడల వారికి నేను మరలా 4 రెట్లు ఇచ్చేస్తున్నాను ప్రభు అని, 4 రెట్లు చెల్లిస్తున్నాను ప్రభు అని చెప్పారండి. పాపము ఒప్పుకుని విడిచిపెడితే పోతుంది,
ఒప్పుకొని మరలా పట్టుకుంటే పోదని ఒక విషయాన్ని ఇక్కడ మనం అందరం తెలుసుకోవాలండి. అలాగే నేను 10వ వచనంలో చూస్తే నశించిన దానిని రక్షించుటకు నేను వచ్చాను. పరిశుద్ధులు పాపుల ఇంటికి వెళ్తే ఏమంటారండి? వాళ్ళు మంచోళ్ళు కాదు కదా, వాళ్ళు అలాగా ఇలాగా. నీకెందుకు వాళ్ళ గురించి? నీ జీవితాన్ని సరి చేసుకో ముందు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. కానీ బిడ్డలారా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా, నువ్వు జక్కయ్య వలె ధన్యత కలిగి ఉన్నావా లేదా, ధన్యుడిగా ధన్యురాలుగా ఉన్నావా లేదా చూసుకోవాలి. అది మాత్రమే కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి రక్షించుకునే రీతిలో ఉన్నావా లేదా చూసుకోవాలి. అలాగనే 18వ అధ్యాయము 18 నుండి 23 వరకు మీరు చదవండి. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు. మంచి క్రియలు జరిగిస్తున్నాను ప్రభువా ప్రభువా ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా 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 అంటున్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి? ధనం అనే వ్యసనం కలిగి ఉన్నావు కాబట్టి దాన్ని విడిచిపెట్టేసే, బేదలకు ఇచ్చే అన్నారు. ఇక్కడ జక్కయ్య, పొట్టి జక్కయ్య, యేసుని ఎప్పుడో చూడని, ఎప్పుడు ఆయన గురించి వినని జక్కయ్య ఒక్కమారే వెలిగించబడి, ఒక్కమారే దేవుని యొక్క శక్తిని పొందుకుని, ఆ జ్ఞానం పొందుకుని మనసును మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారండి. అలాగనే ఈ ధనవంతుడు మరి దేవుడు చెప్పినా సరే వ్యసన పడి వెళ్ళిపోయాడు. ధనం కావాలా, వెళ్ళిపో దేవుని దగ్గర నుంచి. కానీ పరలోకం నీ దగ్గరికి రాదు. పరలోకం నువ్వు చేరవు, ఆయన సన్నిధి నువ్వు కోల్పోతావు. మొదటిగా జక్కయ్య ధనవంతుడు, వడ్డీ వ్యాపారి. రెండవదిగా యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. మూడవదిగా పొట్టివాడైనందున యేసయ్యను చూడలేకపోయాడు కనుక మేడి చెట్టు ఎక్కాడు. నాలుగవదిగా ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కాడు. దేవుని సన్నిధికి రక్షణ కొరకు ముందుగా పరుగు పెట్టాలి. ఆరవదిగా త్వరగా దేవుని స్వరం విని సంతోషముతో యేసుక్రీస్తు వారిని చేర్చుకున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. ఏడవదిగా జక్కయ్య సంతోషముతో యేసును చేర్చుకున్నాడు. సంతోషముతో దేవుని సేవకులను చేర్చుకోవాలి అంట. సంతోషముతో ఆహారము వారికి మనం అందించాలి. ఎనిమిదవదిగా జక్కయ్య పాపి అయిన ఒక మనిషి. తొమ్మిదవదిగా జక్కయ్య ఇంటికి బస చేయటానికి యేసయ్య వెళ్ళాడు. 10వదిగా జక్కయ్య చాలా ఘోర పాపి అని చాలా మంది కూడా సనుక్కున్నారు, గొనుక్కున్నారు. అయినా సరే యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికే వెళ్ళారు. 11వ మాట, జక్కయ్య ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేస్తానన్నాడు. 12వదిగా జక్కయ్య మరి బేదలకు ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేశాడు. 13వదిగా జక్కయ్య అన్యాయముగా తీసుకున్న 4 రెట్లు ఇచ్చేశాడు. తదుపరి 14వదిగా అతడు అబ్రహాము దేవుని కుమారుడుగా తీర్చబడ్డాడు. 15వదిగా జక్కయ్య నశించిపోతున్న వ్యక్తి కనుక యేసయ్య వచ్చి రక్షకుడు రక్షించాడు, తన కుటుంబాన్ని రక్షించాడు. మనం అనేకులను రక్షించేవారుగా ఉండాలి. జక్కయ్య వలె ధన్యులుగా జీవించాలి. ఈ కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు పదిలపరచును గాక, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. జక్కయ్య వలె ధన్యతలు కలిగి ప్రభువా, ధన్యులుగా ప్రభువా మేమందరం జీవించడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఏ బిడ్డతో మాట్లాడావు నీకు తెలుసు నాయన. ఒక్కొక్కరికి మారు మనసు రక్షణ దయచేయమని, జక్కయ్య వలె ఇంటి వారందరిని రక్షించుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్.